హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచా యూట్యూబ్ ఛానల్. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అదేవిధంగా రోహిత్ శర్మ కెరీర్‌లో ఇంత సక్సెస్ వెనుక టీమిండియా మాజీ క్రికెటర్ ఉన్నాడని అయితే టీమిండియా చాలా ఆల్రౌండర్ షార్దుల్ ఠాకూర్ అయితే చెప్పడం జరిగింది. షార్దుల్ ఠాకూర్ చెప్పిన విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మీ వీడియోలు అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ వస్తుంది. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అదేవిధంగా రోహిత్ శర్మ గురించి ఎవరైనా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు లెజెండ్ క్రికెటర్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు టీమిండియాకు వీళ్ళిద్దరు ఎన్నో విజయాలు సాధించడంలో కీ రోల్ పోషించడం కూడా తెలిసిన విషయమే. వీళ్ళిద్దరు కలిసి రీసెంట్గానే T20 ప్రపంచ కప్ 2024 అద్భుతమైన విజయంలో వీళ్ళిద్దరు కీ రోల్ పోషించిన విషయం కూడా తెలిసిన విషయమే. ఇలాంటి క్రికెట్లో వీళ్ళిద్దరు ఇంత సక్సెస్ వెనుక ఎవరు ఉన్నారనేది అయితే టీమిండియా స్టార్ ఆల్రౌండర్ షార్దుల్ ఠాకూర్ అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంతకుముందుకే చాలామంది మాజీ క్రికెటర్లు అయితే చెప్పడం జరిగింది వీళ్ళిద్దరు సక్సెస్ వెనుక ఎవరు ఉన్నారనేది అయితే. మరోసారి షార్దుల్ ఠాకూర్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా విరాట్ కోహ్లీ, అదేవిధంగా రోహిత్ శర్మ ఇంత సక్సెస్ వెనుక ఉండేది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. వీళ్ళిద్దరు సక్సెస్ వెనుక ఉన్నాడని అయితే షార్దుల్ ఠాకూర్ అయితే చెప్పడం జరిగింది. కెరీర్లో వీళ్ళ ఇద్దరు సక్సెస్ స్టెప్పులు ఎక్కారంటే మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలోనే వీళ్ళిద్దరికి ఛాయిస్లు రావడం జరిగినాయి. వీళ్ళిద్దరు అద్భుతంగా రాణించడం జరిగినాయి. వీళ్ళిద్దరికి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం జరిగింది మహేంద్ర సింగ్ ధోని. ముఖ్యంగా విరాట్ కోహ్లీ కానీ, అదేవిధంగా రోహిత్ శర్మ కానీ ఇంత సక్సెస్ అవ్వడానికి వెనుక వచ్చేసరికి వాళ్ళ పోరాటం కానీ, కృషి కానీ, అదేవిధంగా వాళ్ళ యొక్క కష్టం కానీ ఉందని కూడా చెప్పడం జరిగింది షార్దుల్ ఠాకూర్. అదేవిధంగా 2012-11 తర్వాత వీళ్ళ కెరీర్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. సామాన్య ఆట నుంచి టీమిండియాకి కెప్టెన్ స్థాయి ఎదిగేంత వరకు అయితే వీళ్ళిద్దరు అయితే ఎదిగారని అయితే షార్దుల్ ఠాకూర్ అయితే చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరు కెప్టెన్స్లో టీమిండియా సూపర్ సక్సెస్గా సాధించడం జరిగింది. ఒక లెవెల్ నుంచి మరొక లెవెల్కి అయితే వీళ్ళిద్దరు కెప్టెన్స్లో తీసుకెళ్లడం జరిగింది. విరాట్ కోహ్లీ కెప్టెన్స్లో అదే విధంగా జరిగింది. ప్రజెంట్ రోహిత్ శర్మ కెప్టెన్స్లో కూడా అదే విధంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్స్లో టీమిండియా టెస్ట్ నెంబర్ 1గా నిలవడం జరిగింది. అదేవిధంగా T20 ప్రపంచ కప్ గెలవడం జరిగింది. అదేవిధంగా విరాట్ కోహ్లీ కెప్టెన్స్లో ఉన్నప్పుడు అయితే టీమిండియా అన్ని విభాగాలు నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉంచడంలో కీ రోల్ పోషించడానికి చెప్పుకోవచ్చు. ధోని ఏ విధంగా టీమిండియా రికార్డులను అయితే బద్దలు కొట్టడం జరిగిందో వీరిద్దరి కెప్టెన్స్లో కూడా టీమిండియా అదే విధంగా రికార్డులు బద్దలు కొట్టుకుంటూ వస్తూనే ఉంది. ప్రజెంట్ కూడా అదే ఊపుతోనైతే దూసుకొని పోతుందని అయితే షార్దుల్ ఠాకూర్ అయితే క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. వీరిద్దరి కెరీర్ స్టార్టింగ్లో వచ్చేసరికి ధోని వీళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేయడం జరిగిందని అయితే క్లియర్ కట్గా షార్దుల్ ఠాకూర్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా షార్దుల్ ఠాకూర్ వచ్చేసరికి ఇవన్నీ ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఇవన్నీ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగినాయి. ప్రజెంట్ షార్దుల్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు మాత్రమైతే సోషల్ మీడియాలో తెగ వైరల్గా అయితే మారినాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సినారియో చూసుకుంటే అటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కష్టంతో పాటు మహేంద్ర సింగ్ ధోని సపోర్ట్తోనే వీళ్ళు ఇంత సక్సెస్ అయ్యారని అయితే షార్దుల్ ఠాకూర్ అయితే చెప్పడం జరిగింది. మరి మీది ఏమనుకుంటారు అనే విషయాల గురించి కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.